ఏడాదికి 2 పంటలతో కళకళ్లాడే భూములు బీడువారి వెలవెలపోతున్నాయి. కనుచూపు మేరలో పచ్చని పంటలతో దర్శనమిచ్చే ప్రాంతాలు సిలికా అక్రమ తవ్వకాలతో ఎడారిగా మారిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో సిలికా అక్రమ తవ్వకాలతో పంటలు లేక రైతులు కూలీలుగా మారిపోతున్నారు. పారతో గుంత తీస్తే చాలు నీరు ఉబికి వచ్చే నేలలు, పచ్చని పంటలతో కళకళలాడేవి ఆ భూములు. నెల్లూరు జిల్లా కోట, వాకాడు మండలాల్లో లాభాలను తెచ్చిపెట్టే పంటల సాగుతో హాయిగా రైతుల బతుకులు సాగేవి. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సిలికా నిక్షేపాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంపై అక్రమకారుల పంజా పడింది. రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. 5 ఏళ్లుగా సిలికా తవ్వకాలు జోరుగా సాగుతుండడం వల్ల పంటలకు సాగునీరందించే కాలువలు కనుమరుగయ్యాయి. ఫలితంగా పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయి. ఒకప్పుడు ఈ సిలికా భూముల్లో రైతులు వేరుశనగ, కూరగాయలు సాగు చేసేవారు. వర్షాలు కురిసినప్పుడు నీరంతా ఇసుక నీళ్లలో నిక్షిప్తమే ఉంటుంది. అందువల్ల వేసవిలోనూ నీటి కొరత లేకుండా ఉండేది. సిలికా భూముల్లో పొలానికి నీరు పారించాలంటే 2 అడుగుల ఇసుకను తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది. ఆ నీటితో ఏడాదికి 2 పంటలు పండించేవారు. నెల్లూరు చుట్టూ ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందడం వల్ల భవన నిర్మాణాలకు ఇసుక అవసరం ఏర్పడుతోంది. దీనికోసం ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. మోటార్లతో గుంతల్లోని నీటిని తోడేస్తూ ఇసుకను తీసుకుంటున్నారు. ఫలితంగా నీటి నిల్వలు లేక సాగునీరు అందక పంటలు పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ఎత్తేస్తారు, పాతాళానికి అలా ఎత్తేస్తారు. కనీసం భూగర్భ జలాలు కంటే దాటిపోయి ఎత్తేస్తున్నారు. మా చిన్నప్పుడు మా ఊర్లో నీటి కొరత కానీ ఆహార కొరత అనేది లేనే లేదు. ఇప్పుడు మా పరిస్థితి తాగునీటి కొరత అయిపోయింది. ఈ 3 సంవత్సరాల నుంచి అయితే అసలుకు మొదటి ఉండే 2-3 ఎకరాలు కూడా పండించేదానికి చాలా కష్టపడుతున్నాము. కాలువల్లో నీళ్లు అడుగంటిపోయినాయి. పైన సిలికా ఓనర్స్ వాళ్ళకి కేటాయించిన లోతు కాకుండా ఇంకా ఎక్కువ లోతులో మిషనరీ ఉపయోగించి మట్టిని తీయడం వల్ల ఈ సొనకాలువలో ఉన్నటువంటి నీళ్లు ఆ గుంటల్లోకి చేరి వీటిలోకి నీళ్లు రాకోకుండా పోయే ప్రమాదం వచ్చింది. తదనుగుణంగా 2 పంటలు పండే కొంత మాగాన్ని కూడా ఒక పంటకే పరిమితం కావాల్సి వచ్చింది. సిలికాతో కంప్యూటర్ చిప్స్, అద్దాలు వంటి వాటిని తయారు చేస్తారు. లారీ సిలికాకు 60,000 రూపాయలకు పైగా ధర పలుకుతోంది. ఈ ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరుకు తరలిస్తూ అక్రమకారులు లాభాలు గడిస్తున్నారు. ఇసుక తవ్వకాలు తమ బతుకులను నాశనం చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు పండక, వ్యవసాయం చేయలేక కూలీలుగా మారిపోవాల్సి వస్తోందని బాధను వెళ్లకక్కుతున్నారు. పారలతో దూకుంటా మొలగలకు కానీ పైరైనా పారిపోతుంది, పండుతుంది లక్షణంగా. ఇప్పుడు 2-3-4 ఏళ్ల నుంచే మరీ గుంట లోతు అయిపోయినాయి. మాటలు పెట్టినా కూడా ఇదిగో చూసి చేస్తాం. మా పరిస్థితి అందరు రైతులతో ఇబ్బంది అయ్యాడా. పారతో దూకున్నా కూడా నీళ్లు పారిపోయేది. పారతో దూకినా ఇప్పుడు నీళ్ళు రావు, ఓటాడు చేరిపోయింది. ఇంక ఏం చేసినా పొలం అంతా బీడే, గమ్మన ఉండాల్సిందే. మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళని రైతులు ఏం చేస్తారు చెప్పి పెద్దోళ్ళని. ఆ పరిస్థితి ఇంక ఇప్పుడు కూలి చేసుకోవటమా, గమ్మన ఉండటమా. కలెక్టర్ కూడా వాళ్ళు ఇచ్చి మన అందరూ గమనం అయిపోయి పట్టించుకున్నవాడే లేడు. అవసరం మనకి బతుకు జీవనం అని అనుకునేవాళ్ళు లేడు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.